హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో 9వ తరగతి తెలుగులో 8వ పాఠమైన ఉద్యమ స్ఫూర్తి అనే పాఠ్యభాగం గురించి నేర్చుకుందామా మరి? ఈ పాఠాన్ని రచించింది సంఘం లక్ష్మీబాయి. ముందుగా చదవండి, ఆలోచించి చెప్పండి. గాంధీజీ భారతదేశంలో అన్ని వర్గాలకు ఏకైక మార్గదర్శకుడైనాడు. బ్రిటిష్ వాళ్ళు ఈ విషయాన్ని గుర్తించి కలవరపడ్డారు. దేశమంతా వారి ఆధీనంలోనే ఉంది. కానీ ప్రజలు మాత్రం మనస్సులో గాంధీని ఆరాధిస్తున్నారు. భారతీయులు మూఢులు, అజ్ఞానులు అని వలస సామ్రాజ్యవాదులకు ఒక అపోహ. భారత జాతి ప్రజల మేధా సంపత్తిని వారు అవమానించారు. ప్రపంచాన్ని పాలించడం, అందుకోసం విద్రోహాలకు పూనుకోవడం చాలా గొప్ప సంగతి అని వారు అనుకున్నారు. కానీ గాంధీ అహింసా మార్గంలో ముందుకు సాగుతున్నారు. సబర్మతి ఆశ్రమం నుండి దండియాత్ర ప్రారంభమయ్యింది. ఈ బృందంలో 79 మంది త్యాగధనులైన దేశభక్తులున్నారు. ఉప్పు మీద పన్ను తొలగిస్తే కానీ మళ్ళీ సబర్మతి ఆశ్రమంలో అడుగుపెట్టని ప్రతిజ్ఞ చేశాడు గాంధీ. దండియాత్ర 24 రోజులు సాగింది. దారి పొడవునా నేల ఈనినట్లు గాంధీ అభిమానులు తండోపతండాలై స్వాగత సుమాలను వెదజల్లారు. దేశవ్యాప్తంగా ఈ యాత్ర పెద్ద అలజడి రేపింది. సముద్ర తీరాలలో కార్యకర్తలు కెరటాల్లా లేచారు. గాంధీజీ ఇట్లా ప్రజలందరినీ ఏకం చేసి స్వాతంత్రోద్యమాన్ని వాహినిలా నడిపి బ్రిటిష్ వారిని ఎదిరించాడు. పాఠం ఉద్దేశం తెలుసుకుందాం రండి. నేనొక్కడిని బాగుంటే చాలు, ఎవరు ఏమైపోతే నాకెందుకు అనే స్వార్థం సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్నది. సామాజిక అభివృద్ధిని కోరుకునే సహృదయత చాలా వరకు కరువయింది. త్యాగాల పోరాటాల ఫలితంగా లభించిన స్వాతంత్ర్య లక్ష్యం నెరవేరడం లేదు. సామాజిక బాధ్యతలతో, నైతికతతో మనమందరం జీవించినప్పుడే స్వాతంత్రానికి సార్థకత లభిస్తుందని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు తెలుసుకుందాము రండి. ఈ పాఠము ఆత్మకథ అనే ప్రక్రియకు చెందినది. ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను ఒక గ్రంథంగా రాస్తే అది ఆత్మకథ అవుతుంది. దీనిని స్వీయ చరిత్ర అని కూడా అంటారు. ఇందులో రచయిత అనుభవాలే కాకుండా సమకాలీన విశేషాలు, ఆనాటి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులు ప్రతిబింబిస్తాయి. చదివిన వారికి ప్రేరణను కలిగిస్తాయి. ఇది ఉత్తమ పురుష కథనంలో సాగుతుంది. ప్రస్తుత పాఠ్యభాగం సంఘం లక్ష్మీబాయి రాసిన నా జైలు జ్ఞాపకాలు, అనుభవాలు అనే ఆత్మకథలోనిది. రచయిత్రి పరిచయం తెలుసుకుందాము. స్వాతంత్ర సమరయోధురాలిగా, సంఘసేవ పరాయణురాలిగా జీవితాన్ని సమాజానికి అంకితం చేసిన త్యాగమూర్తి సంఘం లక్ష్మీబాయి. ఈమె మేడ్చల్ జిల్లాలోని ఘటకేశ్వర్ అనే గ్రామంలో జన్మించింది. ఈమె హైదరాబాదులో నారాయణగూడ బాలికల ఉన్నత పాఠశాల వార్డెనుగా, తెలుగు పండితురాలుగా పనిచేసింది. గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళిన ప్రథమ తెలంగాణ మహిళగా 1951 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో వినోబా భావే చేసిన భూదానోద్యమ పాదయాత్రలో పాల్గొనిన ప్రథమ మహిళగా పేరు పొందింది. బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో విద్యాశాఖ ఉపమంత్రిగా పనిచేసింది. 1957 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభకు ఎన్నికై 1971 సంవత్సరం వరకు అంటే 15 సంవత్సరాలు లోక్సభ సభ్యురాలిగా దేశోన్నతికి శ్రమించింది. ఆవేశికను చూద్దాము. చిన్నతనంలో తల్లిని, వివాహమైన కొంతకాలానికే భర్తను కోల్పోయిన సంఘం లక్ష్మీబాయి నిరాశపడలేదు.
తండ్రికి ఇష్టం లేకపోయినా ఎన్నో కష్టాలకు ఓర్చి చదువుకున్నది. స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం, స్త్రీల అభ్యున్నతికి కృషి చేయడం కోసమే తాను జీవించాలని భావించిన మహనీయురాలు సంగెం లక్ష్మీబాయి. తన జీవిత విశేషాలు, తాను చూసిన స్వాతంత్రోద్యమాన్ని కండ్లకు కట్టినట్లు, మనకు స్ఫూర్తిని కలిగించేటట్లు రాసింది. ఆనాటి స్వాతంత్రోద్యమ సంఘటనలు కొన్ని ఈ పాఠం చదివి తెలుసుకుందాం రండి. ఈనాడు దేశంలో ఎక్కడ ఏ మూల ఏమి జరిగినా మనకెందుకీ గొడవలు అనే నిర్లిప్తత, ఏమి మాట్లాడితే ఏమొస్తుందో అనే భయము, ఎప్పుడు చచ్చేవాడికి ఏడ్చేదెవరు అనే కాఠిన్యము పేరుకుపోయి ప్రజలు తాము తమ బ్రతుకు వరకు పరిధుల్ని పరిమితం చేసుకోవడం చూస్తూ ఉంటే, ఒకనాడు ఈ గడ్డపై స్వాతంత్రం సిద్ధి కోసం సంతోషంగా ఉరికంబాలెక్కిన వ్యక్తుల గాథలు నిజమా కల విభ్రాంతి కలుగుతూ ఉంటుంది. అది కల కాదు, అక్షరాల నిజమే. ఆ తరంలో ఆనాటి స్వాతంత్ర సమర సంరంభంలో నేను కలిసి నడిచాను. తోటి సోదరుల జీవితాహుతులకు కడలి అయి ఘోషించాను. మాతృదేశ శృంఖలాలను పడగొట్టాలని ఆ వీరవాహినిలో అలలాగా కలిసిపోయాను. ఈ నా స్వానుభవం ఆ గాథలు కలలు కావని స్పష్టం చేస్తున్నా. ఈనాటి సాంఘిక నిర్లిప్తత, నిర్వీర్యత చూస్తూ ఉంటే మాత్రం కలగని లేచానా అని భ్రాంతి కలుగుతూ ఉంటుంది. అంతే. అప్పట్లో బాపూజీ ప్రబోధించిన సహాయ నిరాకరణం తప్ప మాకు స్వాతంత్ర్య పోరాటానికి ఇంకే విధమైన ఆయుధాలు లేవు. కానీ మానవునికి ప్రతీకార వాంఛ సహజమనుకుంటాను. మేమెంత అహింసావాదులమైన సహాయ నిరాకరణం శాంతియుతంగా కొనసాగించిన విప్లవ సంఘం వారి చర్యలు కొన్ని మాకు అద్భుతంగా ఆశ్చర్యకరంగా తోచేవి. విప్లవకారులు దేశభక్తులే, వారి ఉద్యమము స్వాతంత్ర సిద్ధి కోసమే. కానీ విధానాలు మాత్రం వేరు. విధానాలు వేరైనంత మాత్రం చేత వారిని మేము గౌరవించకుండా ఉండలేకపోయేవాళ్ళము. అట్లాగని మా అహింస శాంతియుత విధానాల మీద మాకు చిన్న చూపు లేదు. కానీ ఆ రోజుల్లో సుఖదేవ్, భగత్ సింగులకు ఉరిశిక్ష పడుతుందేమోనని దేశంలో ప్రతి ఒక్కరూ తల్లడిల్లిపోయేవారు. వైస్రాయి మీద బాంబు పేల్చిన విప్లవ సంఘం వ్యక్తి ఇంద్రపాల్ అప్రూవల్గా బ్రిటిష్ వారికి విప్లవ సంఘం సమాచారమంతా చెప్పాడు. భగవత్ చంద్, భగత్ సింగ్, ఇంద్రపాల్ కలిసి చిత్ర విచిత్రమైన బాంబులు తయారు చేసేవారు. భగవత్ చందర్ ప్రోద్బలం మీద ఇంద్రపాల్ సన్యాసి వేషంలో వెళ్ళి వైస్రాయ్ మీద బాంబు పేల్చాడు. దురదృష్టవశాత్తు అది తప్పిపోయింది. భగత్ సింగ్, సుఖదేవులు జైల్లో ఉండగా వాళ్ళని తప్పించాలని భగవత్ చందర్, ఇంద్రపాల్ ఇద్దరు శతవిధాలా ప్రయత్నించారు. కానీ విఫలులైనారు. ఈ సంఘంలో తయారైన బాంబులు సరిగ్గా పేలుతాయో లేదో పరీక్ష చేయాలని బాంబునొకదానిని తీసుకొని నిర్జన ప్రదేశానికి వెళ్ళే సమయంలో దారిలోనే ఆ బాంబు పేలి భగవత్ చందర్ మరణించాడు. సుఖదేవ్, భగత్ సింగులు అరెస్ట్ అయ్యారు. ఇంద్రపాల్ అప్రూవర్గా మారారు. భగవత్ చందర్ భార్య దుర్గాదేవి. మరికొందరు స్త్రీలు కూడా ఈ విప్లవ సంఘ సభ్యులుగా నమోదయ్యారు. అప్రూవర్గా ఇంద్రపాల్ బయటపెట్టిన విషయాలు మాలో ఉడుకునెత్తురు ప్రవహించేలా చేసిందంటే నమ్మండి. ఆ రోజుల్లో ఆవేశం అటువంటిది. ఇటువంటి వార్తలు విన్నప్పుడు, చదివినప్పుడు దుర్గాబాయి జైలు నుంచి విడుదల అయ్యాక స్వాతంత్రం సిద్ధికి మేమంతా ఏం చేయాలో పథకాలు వేస్తూ ఉండేది. ఆ ఆవేశం పట్టలేక జైల్లో అప్పటికప్పుడు ఏదో ఒక అల్లరి ఉప్పెనగా సాగించే వాళ్ళం.
విప్లవ సంఘం వారి చర్యలు ఈ విధంగా విషాదాంతం కావటం మాట అటుంచి, ఇంతకంటే ఘోరమైన దారుణాలు ఎన్నో ప్రతినిత్యం వార్తాపత్రికల్లో వచ్చేవి. బొంబాయిలో విదేశీ వస్త్ర బహిష్కరణోద్యమం సాగుతూ ఉన్న రోజుల్లో ఒక వ్యాపారి, ఎవరు నాకు అడ్డం వస్తారో రండి చూద్దాం అని సవాలు చేస్తూ విదేశీ వస్త్రాలను ఒక కారులో వేసుకొని అమ్మటానికి బయలుదేరాడు. కాంగ్రెస్ సత్యాగ్రహులు అతనిని ఆ ప్రయత్నం విరమించుకోమని ప్రాధేయపడ్డారు. అతను వినలేదు. వెంటనే ఒక యువకుడు, నీవా బట్టలు అమ్మదలుచుకుంటే నా మీదుగా వెళ్ళి అమ్ముకొమ్మని కారుకి అడ్డంగా పడుకున్నాడు. ఆ వ్యాపారి బెదరలేదు. నిజంగా ఆ యువకుడి మీదుగా కారు పోనిచ్చాడు. ఆ యువకుణ్ణి హాస్పిటల్లో చేర్పించారు. 4 గంటల పాటు గిజగిజ తన్నుకొని అతను ప్రాణం విడిచాడు. అందరూ ఆ వ్యాపారి చర్యకు స్తంభించిపోయారు. యువకుడి మరణానికి పరితపించిపోయారు. కారు నా మీదుగా పోనివ్వు అంటే అంత పని చేసిన ఆ వ్యాపారికి ప్రభుత్వపు అండదండలు బాగా ఉన్నాయని, అందుకే అతడంత విచ్చలవిడిగా దారుణానికి పాల్పడ్డాడని ఆ తర్వాత తెలియవచ్చింది. ఈ కథ ఇంతటితో ఆగలేదు. ఆ మర్నాడు ఆ యువకుడిపై కారు నడిచిన చోట గంధపుష్పాక్షతలు చల్లి ప్రజలు వీరావేశంతో జేజేలు కొడుతూ ఉంటే, కనీసం తమ సాటి సోదరుడి దుర్మరణానికి సానుభూతి చూపే అవకాశమైనా ప్రజలకివ్వకుండా పోలీసులు గుంపుల్ని చెల్లాచెదురు చేసి లాఠీచార్జి చేశారు. కొందరిని అరెస్టు చేశారు. స్త్రీలు కూడా పికెటింగ్ చేస్తూ ఉంటే వారిని కూడా పోలీసులు చెదరగొట్టారు. కానీ వారు ఒకరి చేతులొకరు పట్టుకొని ఒక వరుసగా నిలబడి మొండిగా పోలీసు వారికెదురు తిరిగి నిలబడ్డారు. ఆ శ్రేణిని విడదీయడం మాత్రం ఆ రోజు పోలీసుల తరం కాలేదు. ముర్షాబాద్ జైల్లో మణిలాల్ సేన్ అనే 17 సంవత్సరాల బాలుడు 60 రోజులు నిరసన వ్రతం చేసి అసువులు కోల్పోయాడు. జైల్లో రాజకీయ ఖైదీలకు కల్తీ సరుకులు ఇచ్చినంతకాలం తాను భుజింపనని రవీంద్రనాథ్ తమ మతమవలంబించి నిరసన వ్రతం సాగించిన మణిలాల్ విషయం పట్టించుకున్న పాలకుడే లేకపోయాడు. పార్లమెంటులో ఇతని మరణ వార్త బాంబు పేలినట్లు పేలి పాలకుల్ని గడగడలాడించింది. కానీ ఎంతసేపు ఎందరో వీరుల మరణాలు కదిలించలేని బ్రిటిష్ వారి కర్కశ హృదయాల్ని ఒక 17 సంవత్సరాల బాలుడి మరణం కదిలించగలదా అని అతని తల్లికి స్వదేశీయులకు మాత్రమే రంపపు కోత అయ్యింది. జైల్లో రాజకీయ ఖైదీలను కొరడాలతో కొట్టినందుకు నెహ్రూ, సయ్యద్ అహ్మద్ నిరసన వ్రతం పూనారు. దేశంలో ఎక్కడ చూసినా అరెస్టులు, లాఠీ చార్జీలు, అత్యాచారాలు ప్రబలిపోయాయి. ప్రభుత్వం శిక్షించిన కొద్దీ పికెటింగులు, నిరసన వ్రతాలు, ఊరేగింపులు అధికతరమై దేశం అట్టుడికినట్లయిపోతూ ఉండేది. ఈ వార్తలు చదువుతున్న మాకు బ్రిటిష్ వారు పచ్చి నెత్తురు తాగే కిరాతకులుగా తోచేవారు. ఈనాడు మనలో కొందరు స్వాతంత్ర్యం వచ్చాక దేశం అధోగతి పాలవుతోంది, బ్రిటిష్ రాజ్యమే బాగుండేది అని నిట్టూర్చడం వింటూ ఉంటాం. కానీ అంతఃకలహాలతో ఒక వర్తక సంఘానికి మన స్వదేశ రాజులు రాజ్యాన్ని దారాదత్తం చేసినప్పుడు దేశ సంపదలన్నీ వారు కొల్లగొట్టి దేశీయులను బానిసల్లా, అనగారికుల్లా పరిగణిస్తూ మన సంపదలో మనకింత భిక్షం పెట్టినట్లుగా అడపాదడపా ఏవో వసతులు నూటికి కోటికి ఒకటిగా కల్పిస్తూ ఉంటే, మన గ్రామీణులు ప్రపంచం మారినా ఇంకా అజ్ఞానంలో మగ్గుతూ ఉంటే, కరువు కాటకాలు మారెమ్మల్లా ఊళ్ళ మీద పడి ఊడ్చేస్తూ ఉంటే, దారిద్ర్యానికి ఛాందసాచారాలకు భారతదేశం పెట్టింది పేరని ప్రపంచ దేశాలు ప్రవచిస్తూ ఉంటే, నేను నా దేశం అని భావించే ఏ దేశభక్తుడి గుండెలు మండవు. స్వాతంత్ర్యం వచ్చాక మన సమాజం వ్యాధిగ్రస్తమై పోయిందంటే దానికి వ్యక్తులు బాధ్యులు కానీ స్వాతంత్ర్య సిద్ధి కారణం కాదు కదా.
రాజ్యం సుభిక్షంగా చల్లని పాలనలో ఉంటే మనిషి తన కుటుంబం తాను తన జీవితం గురించి స్థిమితంగా ఆలోచించగలడు, కృషి చేయగలడు. కానీ దేశం సుభిక్షంగా లేక రాజ్యంలో స్వదేశీయులే హింసాకాండకు, అవమానాలకు గురి అవుతుంటే అప్పుడు ప్రతి వ్యక్తి గుండెల్లోనూ అగ్ని రగులుతుంది. అట్లా రగలకపోతే ఆ వ్యక్తి మనిషే కాడు. ఆ రోజుల్లో మన భారతీయులు పాముల్ని, వృక్షాలను పూజించడం హారిబుల్ అని విదేశీయులు తమ గ్రంథాలలో వ్రాస్తూ ఉంటే, గోచీలు పెట్టుకొని భూములు దున్నుతున్నారని, కట్టుగుడ్డలేని నిరుపేదలంటూ పరిహసిస్తూ ఉంటే భారతీయులు కూడా లజ్జాకరంగా భావించేవాళ్ళు. కానీ పాము కాలగమ్యాలకు సంకేతమని, అశ్వత్థవృక్షం సృష్టి స్థితిలయలకు సూచకమని, ఉష్ణదేశకం కనుక బట్టలెంత తక్కువగా కడితే అంత ఆరోగ్యమని విప్పి చెప్పగల గుండెలెవరికున్నాయి? భారతీయులకి అప్పుడు అవుతే పిల్లలకు బట్టలెంత తక్కువగా తొడిగితే అంత మంచిదని, మట్టి తినకుండా ఒక కంట కనిపెడుతూ పిల్లల్ని పెద్దలు మట్టిలో ఎంత ఆడనిస్తే అంత నరాల పుష్టి అని నిపుణులైన వైద్యులీనాడు చెబుతూ ఉంటే మనం ఆశ్చర్యంగా వింటాం. కానీ ప్రకృతికి ప్రాణికి నడుమ గల ఈ అనుబంధం ఏనాడో మన పెద్దలు విప్పి చెప్పి ఆరోగ్య సూత్రాలను, ఆధ్యాత్మిక భావాలను మానవుని దైనందిన జీవితంలో కుప్పించి వదిలేసి వాటి కోసం ప్రత్యేకమైన శిక్షణలతో కాలహరణ లేకుండా తెలియజెప్పిన చాకచక్యం ఎంతమందికి తెలుసు? అవుతే పాశ్చాత్యులమంతా అయితేనని, పాశ్చాత్యులమంతా అప్రాచ్యమేనని, పాశ్చాత్యులే పరాన్నబుక్కులవుతే ఇక పరిపాలనలో ఛాందసాచారాల్లో పడి దిక్కుకానక ఉన్నవారికి దిక్కేమిటి? అందుకే ఈ స్వాతంత్ర్య సమరం ప్రారంభమైంది. కానీ దురదృష్టమో లేక దూరదృష్టి లోపమో కానీ ఈ స్వాతంత్ర్య సిద్ధి మనకీనాడు అంత సంతోషాస్పదం కావటం లేదు. స్వాతంత్ర్యం కేవలం హక్కుల సంరక్షణార్థమే కానీ బాధ్యతాయుత కొరవడటమే ఈనాటి ఈ దుస్థితికి హేతువు. రాజకీయంగా పురికొల్పగలిగినంతగా ఏ నాయకుడు సాంఘిక, నైతిక బాధ్యతలను ప్రజలలో ప్రేరేపించలేకపోతున్నాడు. ఎందువల్లనంటే ఆ నాయకులకు సాంఘిక, నైతిక విలువలు లేకపోవడం మాట అటుంచి, ప్రజలు కూడా స్వార్థపరులై దేశక్షేమం అంటే కేవలం తమ ఒక్కరి బాగుగా భావించడం, వారిలో సాంఘిక బాధ్యత లోపించడం శోచనీయమైన అంశంగా తయారయ్యింది.